హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రుచి వంటిల్లు. ఈరోజు మనం కుష్కా రైస్ చాలా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఈ రైస్లోకి మనం కర్రీ చేసుకునే పని ఉండదు. పెరుగు చట్నీతో కానీ ప్లెయిన్ పెరుగుతో తిన్నా చాలా బాగుంటుంది. ఈ రైస్ని చేసుకోవటం కూడా చాలా ఈజీ. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా కుష్కా రైస్ చేసుకోవడానికి ఒక బౌల్ తీసుకొని అందులో 2 గ్లాసుల బాస్మతి రైస్ను వేసుకోవాలి. మీరు నార్మల్ రైస్తో కూడా ఈ రైస్ని చేసుకోవచ్చు. ఇప్పుడు బియ్యంలోకి నీళ్లు పోసుకొని 3-4 సార్లు బాగా కడగాలి. బియ్యాన్ని ఈ విధంగా కడిగిన తర్వాత బియ్యం మునిగేంత వరకు నీళ్లు పోసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత 2 ఇంచుల దాల్చిన చెక్క, 3 యాలకులు, 5 లవంగాలు, 1/2 టీ స్పూన్ సోంపు, 2 ఇంచుల అల్లం ముక్కలు, 10 వెల్లుల్లి రెప్పలు, సన్నగా తరిగిన ఒక చిన్న ఉల్లిపాయ వేసుకొని 2 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు ఇలా వేగిన తర్వాత 2 పచ్చిమిరపకాయలు, 1 రెమ్మ కరివేపాకు, చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న 2 టమాటా త్వరగా మగ్గడానికి 1/2 టీ స్పూన్ ఉప్పు వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని మధ్యలో కలుపుతూ టమాటాను మెత్తగా మగ్గనివ్వాలి. టమాటా ఇలా మగ్గిపోయిన తర్వాత అందులో 1/4 కట్ట పుదీనా, 1/4 కట్ట కొత్తిమీరను కడిగి వేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారనివ్వాలి. టమాటా ఉల్లిపాయ చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకోవాలి. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ల పెరుగు వేసుకొని మెత్తటి పేస్ట్లా మిక్సీ వేసుకోవాలి. మసాలా పేస్ట్ను ఇలా వేసుకున్న తర్వాత పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత అనాస పువ్వు 1, జాపత్రి 1, 1/2 టీ స్పూన్ షాజీరా, 2 బిర్యానీ ఆకులు, సన్నగా తరిగిన ఒక ఉల్లిపాయ, 2 పచ్చిమిరపకాయలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు ఇలా వేగిన తర్వాత అందులో ముందుగా మనం మిక్సీ వేసుకున్న మసాలా పేస్ట్, 1 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ బిర్యానీ మసాలా, టేస్ట్కి తగినంత ఉప్పు, 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ గరం మసాలా వేసుకొని మసాలా బాగా వేగిపోయి ఆయిల్ అంతా సైడ్స్కి వచ్చేంత వరకు కలుపుకోవాలి. మసాలాలోని ఆయిల్ అంతా ఇలా సైడ్స్కి వచ్చినప్పుడు అందులో 1 టేబుల్ స్పూన్ జీడిపప్పు, ముందుగా మనం కడిగి పక్కన పెట్టుకున్న బియ్యాన్ని నీళ్లు లేకుండా వేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర, పుదీనా వేసుకొని 1 నిమిషం పాటు బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత అందులో 3 గ్లాసుల నీళ్లు పోసుకోవాలి. 1 గ్లాసు బియ్యానికి 1.5 గ్లాసు నీళ్లు పోసుకోవాలి. నీళ్లు పోసుకున్న తర్వాత అడుగు నుంచి ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత రైస్ను మీడియం ఫ్లేమ్లో ఉడకనివ్వాలి. రైస్లోని నీరంతా ఎగిరిపోతున్నప్పుడు అడుగు నుంచి స్లోగా ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని సిమ్ ఫ్లేమ్లో 10 నిమిషాల పాటు ఎగరనివ్వాలి. పది నిమిషాల తర్వాత కుష్కా రైస్ మనకు ఈ విధంగా చాలా టేస్టీగా పొడి పొడిగా రెడీ అయిపోతుంది. ఇప్పుడు ఈ రైస్ మీద 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని 5 నిమిషాలు ఆగిన తర్వాత సర్వ్ చేసుకుంటే ఈ రైస్ చాలా పొడి పొడిగా వస్తుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. 5 నిమిషాల తర్వాత రైస్ మనకు ఈ విధంగా చాలా పొడి పొడిగా టేస్టీగా రెడీ అయిపోతుంది. ఇప్పుడు ఈ రైస్ను సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా సింపుల్గా చేసుకునే కుష్కా రైస్ రెడీ. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రుచి వంటిల్లు. ఈరోజు మనం ఫంక్షన్ స్టైల్లో మష్రూమ్ బిర్యానీ చాలా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఈ మష్రూమ్ బిర్యానీని మనం ఇంట్లోనే చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం.
ముందుగా ఈ మష్రూమ్ బిర్యానీ చేసుకోవడానికి ఒక బౌల్ తీసుకొని అందులో 2 గ్లాసుల బాస్మతి రైస్ను వేసుకోవాలి. మీరు మనం ఇంట్లో వండుకునే బియ్యంతో కూడా ఈ బిర్యానీని చేసుకోవచ్చు. ఇప్పుడు బియ్యంలో నీళ్లు పోసుకొని 3-4 సార్లు బాగా కడగాలి. బియ్యాన్ని ఇలా కడిగిన తర్వాత బియ్యం మునిగేంత వరకు నీళ్లు పోసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు 200 గ్రాముల మష్రూమ్స్ని 3-4 సార్లు బాగా కడిగి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తరువాత స్టవ్ మీద పాన్ పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్, 1 టీ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత 2 ఇంచుల దాల్చిన చెక్క, 5 లవంగాలు, 5 యాలుకలు, అనాస పువ్వు 1, జాపత్రి, మరాఠీ మొగ్గ 1, అర టీ స్పూన్ షాజీరా, 2 బిర్యానీ ఆకులు, పొడవుగా కట్ చేసుకుని 3 పచ్చిమిరపకాయలు వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత అందులో సన్నగా తరిగిన ఒక పెద్ద ఉల్లిపాయ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయ కూడా ఇలా వేగిన తర్వాత అందులో 1 టేబుల్ స్పూన్ ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్, చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఒక పెద్ద టమాటా వేసుకొని టమాటా మెత్తగా అయ్యేంత వరకు కలుపుకోవాలి. టమాటా ఇలా మెత్తగా ఉడికిపోయిన తర్వాత అందులో అర టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ కారం, 1 టీ స్పూన్ చికెన్ మసాలా, 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1 టీ స్పూన్ బిర్యానీ మసాలా, అరగట్ట పుదీనా తరుగు, అరగట్ట కొత్తిమీర తరుగు, 2 టేబుల్ స్పూన్ల పెరుగు వేసుకొని 1 నిమిషం పాటు మీడియం ఫ్లేమ్లో కలుపుకోవాలి. ఒక నిమిషం తర్వాత మసాలా అంతా ఈ విధంగా వేగిపోతుంది. ఇప్పుడు మనం పక్కన పెట్టుకున్న మష్రూమ్స్ వేసుకొని 1 నిమిషం పాటు మీడియం ఫ్లేమ్లో కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని ఒక 2 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో మగ్గనివ్వాలి. మష్రూమ్స్ కూడా ఈ విధంగా మగ్గిన తర్వాత ముందుగా మనం నానబెట్టుకున్న బియ్యాన్ని నీళ్లు లేకుండా వేసుకోవాలి. ఇప్పుడు 3 గ్లాసుల నీళ్లు పోసుకోవాలి. మనం బియ్యాన్ని ఏ గ్లాస్తో తీసుకున్నామో అదే గ్లాస్తో నీళ్ళని తీసుకోవాలి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ పచ్చి బఠానీ వేసుకోవాలి. ఇక్కడ నేను ఫ్రోజన్ బఠానీ వాడుతున్నాను. మీ దగ్గర పచ్చి బఠానీ ఉంటే ఉల్లిపాయలతో పాటే వేసుకొని ఫ్రై చేసుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత రైస్ను ఉడకనివ్వాలి. రైస్లోని వాటర్ అంతా ఎగురుతున్నప్పుడు అడుగు నుంచి ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ జీడిపప్పును వేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టుకొని సిమ్ ఫ్లేమ్లో 10 నిమిషాల పాటు రైస్ను ఎగరనివ్వాలి. 10 నిమిషాల తర్వాత రైస్ మనకు ఈ విధంగా చాలా టేస్టీగా పొడి పొడిగా రెడీ అయిపోతుంది. ఇప్పుడు 2 టీ స్పూన్ల నెయ్యి వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని మూత పెట్టుకోవాలి. ఈ బిర్యానీని వెంటనే సర్వ్ చేసుకోకుండా ఒక 2 నిమిషాలు ఆగిన తర్వాత సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. 2-3 నిమిషాల తర్వాత మష్రూమ్ బిర్యానీ ఫంక్షన్ స్టైల్లో మనకు చాలా టేస్టీగా రెడీ అయిపోతుంది. ఇప్పుడు ఈ బిర్యానీని ఏదైనా మసాలా గ్రేవీతో కానీ పెరుగు చట్నీతో కానీ సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే ఫంక్షన్ స్టైల్ మష్రూమ్ బిర్యానీ రెడీ. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రుచి వంటిల్లు. ఈరోజు మనం ఆలు బఠానీ పులావ్ చాలా టేస్టీగా చాలా సింపుల్గా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఈ పులావ్లోకి మనం కర్రీ చేసుకోవాల్సిన అవసరం లేదు. పెరుగు చట్నీతో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఈ పులావ్ చేసుకోవడానికి స్టవ్ మీద పాన్ పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్, 1 టీ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత 2 ఇంచులు దాల్చిన చెక్క, 5-6 లవంగాలు, 4 యాలుకలు, 1 మరాఠీ మొగ్గ,
జాపత్రి 1 టీ స్పూన్ షాజీరా, 2 బిర్యానీ ఆకులు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. మసాలా దినుసులు కొద్దిగా వేగిన తర్వాత అందులో సన్నగా తరిగిన ఒక పెద్ద ఉల్లిపాయ, పొడవుగా కట్ చేసుకున్న 3 పచ్చిమిరపకాయలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు ఇలా వేగిన తర్వాత అందులో ఒక పెద్ద మీడియం సైజ్ బంగాళదుంపను ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. తరువాత అరకప్పు క్యారెట్ ముక్కలు, అరకప్పు పచ్చి బఠానీ, 1/2 టీ స్పూన్ ఉప్పు వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ ఆలూను మగ్గనివ్వాలి. క్యారెట్, ఆలు ఈ విధంగా కొద్దిగా మగ్గిన తర్వాత ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక అందులో చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న 2 చిన్న టమాటా, 1 టేబుల్ స్పూన్ ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగి టమాటా కూడా మెత్తగా అయ్యేంత వరకు కలుపుకోవాలి. టమాటా ఈ విధంగా బాగా మెత్తగా అయిపోయిన తర్వాత అందులో సన్నగా తరిగిన 1/4 కట్ట పుదీనా, 1/4 కట్ట కొత్తిమీర తరుగు వేసుకోవాలి. ఇప్పుడు 1/2 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ గరం మసాలా వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత అందులో 2 గ్లాసుల బాస్మతి రైస్ను కడిగి వేసుకోవాలి. బియ్యాన్ని నానబెట్టాల్సిన అవసరం లేదు, అప్పటికప్పుడు కడిగి వేసుకుంటే సరిపోతుంది. ఇలా కలుపుకున్న తర్వాత అందులో 3 గ్లాసులు నీళ్లు పోసుకోవాలి. మనం ఏ గ్లాస్తో అయితే రైస్ తీసుకుంటామో అదే గ్లాస్తో 3 గ్లాసులు నీళ్లు పోసుకోవాలి. ఇప్పుడు టేస్ట్కి తగినంత ఉప్పు వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత రైస్ను మీడియం టు హై ఫ్లేమ్లో ఉడకనివ్వాలి. రైస్లోని వాటర్ ఈ విధంగా ఎగురుతున్నప్పుడు మూత పెట్టుకొని సిమ్ ఫ్లేమ్లో 10 నిమిషాల పాటు రైస్ను ఎగరనివ్వాలి. 10 నిమిషాల తర్వాత మనకు ఆలు మటర్ పులావ్ ఈ విధంగా పొడి పొడిగా రెడీ అయిపోతుంది. ఈ పులావ్ని వెంటనే సర్వ్ చేసుకోకుండా ఒక 3-4 నిమిషాలు ఆగిన తర్వాత సర్వ్ చేసుకుంటే ఇంకా పొడి పొడిగా బాగా వస్తుంది. 3-4 నిమిషాల తర్వాత మనకు ఆలు పులావ్ ఈ విధంగా చాలా టేస్టీగా పొడి పొడిగా రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ పులావ్లోకి పెరుగు చట్నీతో సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా సింపుల్గా చేసుకునే ఆలు బఠానీ పులావ్ రెడీ. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రుచి వంటిల్లు. ఈరోజు మనం ఫంక్షన్స్లో చేసే వెజ్ పులావ్ చాలా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఈ పులావ్ని మనం ఇంట్లోనే చాలా ఈజీగా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా వెజ్ పులావ్ చేసుకోవడానికి ఒక గిన్నె తీసుకొని అందులో 2 గ్లాసులు బాస్మతి రైస్ తీసుకోవాలి. మీరు నార్మల్ రైస్తో కూడా ఈ పులావ్ని చేసుకోవచ్చు. ఇప్పుడు నీళ్లు పోసుకొని బియ్యాన్ని 3-4 సార్లు బాగా కడిగి పెట్టుకోవాలి. బియ్యాన్ని ఈ విధంగా కడిగిన తర్వాత బియ్యం మునిగేంత వరకు నీళ్లు పోసుకొని పక్కన పెట్టుకోవాలి. తరువాత స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్, 2 టీ స్పూన్లు నెయ్యి వేసుకొని వేడి చేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత అందులో 2 బిర్యానీ ఆకులు, 2 ఇంచుల దాల్చిన చెక్క, 1 మరాఠీ మొగ్గ, జాపత్రి 1, అనాస పువ్వు 1, 4 యాలకులు, 5 లవంగాలు, 1 టీ స్పూన్ షాజీరా వేసుకొని మసాలా దినుసులను మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. మసాలా దినుసులు వేగిన తర్వాత అందులో 1 టేబుల్ స్పూన్ జీడిపప్పు, సన్నగా తరిగిన 1 ఉల్లిపాయ, 2 పచ్చిమిరపకాయలు వేసుకొని మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు ఈ విధంగా వేగిన తర్వాత ముక్కలుగా కట్ చేసుకున్న క్యారెట్ 1, మీడియం సైజ్ బంగాళదుంప 1, 5 బీన్స్ను ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు వీటిని ఒకసారి కలుపుకోవాలి.
ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టి కూరగాయ ముక్కలను మగ్గనివ్వాలి. ఆలు క్యారెట్ ఈ విధంగా మగ్గిన తర్వాత ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత అందులో 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన అంతా పోయేంత వరకు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిన తర్వాత అందులో మీడియం సైజ్ టమాటాను ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. టమాటాను కూడా మీడియం ఫ్లేమ్లో బాగా ఉడకనివ్వాలి. టమాటా ఇలా మెత్తగా ఉడికిన తర్వాత అందులో 2 టేబుల్ స్పూన్ల పెరుగు, 1 టీ స్పూన్ పులావ్ మసాలా, 1/2 టీ స్పూన్ కసూరి మేతి, అరకట్ట కొత్తిమీర తరుగు, అరకట్ట పుదీనా తరుగు వేసుకొని మీడియం ఫ్లేమ్లో 2 నిమిషాల పాటు కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత అందులో 3 గ్లాసులు నీళ్లు పోసుకోవాలి. 1 గ్లాస్కు 1.5 గ్లాస్ నీళ్లు పోసుకోవాలి. మనం రైస్ని ఏ గ్లాస్తో తీసుకున్నామో అదే గ్లాస్తో వాటర్ని తీసుకోవాలి. ఇప్పుడు టేస్ట్కి తగినంత ఉప్పు వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఎసరును మరగనివ్వాలి. ఎసరు ఇలా మరుగుతున్నప్పుడు అందులో ముందుగా మనం కడిగి పెట్టుకున్న బియ్యం, 2 టేబుల్ స్పూన్లు పచ్చి బఠానీ వేసుకొని కలుపుకోవాలి. మీ దగ్గర మామూలు బఠానీ ఉంటే కనుక వాటిని ఉల్లిపాయలతో పాటే వేసి ఫ్రై చేసుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత రైస్ను మీడియం ఫ్లేమ్లో ఉడకనివ్వాలి. రైస్ మనకు ఈ విధంగా ఉడుకుతున్నప్పుడు ఒకసారి అడుగు నుంచి స్లోగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టి సిమ్ ఫ్లేమ్లో 10 నిమిషాల పాటు రైస్ను ఎగరనివ్వాలి. 10 నిమిషాల తర్వాత రైస్ మనకు ఈ విధంగా పొడి పొడిగా ఉడికిపోయి ఉంటుంది. ఇప్పుడు ఈ రైస్ మీద 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని మళ్ళీ మూత పెట్టుకోవాలి. ఇలా లాస్ట్లో నెయ్యి వేసుకుంటే పులావ్కి మంచి ఫ్లేవర్ వస్తుంది. నెయ్యి వేసుకొని మూత పెట్టిన తర్వాత వెంటనే సర్వ్ చేసుకోకుండా ఒక 5 నిమిషాలు ఆగి రైస్ సర్వ్ చేసుకుంటే బాగుంటుంది. 5 నిమిషాల తర్వాత రైస్ మనకు ఈ విధంగా పొడి పొడిగా టేస్టీగా రెడీ అయిపోతుంది. ఇప్పుడు ఈ రైస్ను పెరుగు చట్నీ లేదంటే ఏదైనా మసాలా గ్రేవీతో సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే ఫంక్షన్ స్టైల్ వెజ్ పులావ్ రెడీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.